హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక రైల్వే టికెట్లపై ఊహించని షాక్. ఇక రేపటి నుంచే అమలు అంటూ ఇప్పుడిప్పుడే రైల్వే ప్రయాణికులకు అలాగనే రైల్వే టికెట్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇక పెరిగిన నిర్వహణ ఖర్చులు, ఆధునిక సదుపాయాల కల్పన సాకుగా చూపుతూ భారతీయ రైల్వే ప్రయాణ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఏసీ క్లాసు ప్రయాణికులపై ఈ భారం ఎక్కువగా పడనుంది. రైల్వే బోర్డు విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ప్రయాణ దూరానికి అనుగుణంగా ఛార్జీలను సవరించారు. ఇక ఏసీ టికెట్లు ప్రతి 500 కిలోమీటర్ల ప్రయాణానికి అదనంగా 10 భారం పడనుంది. ఉదాహరణకు మీరు 1000 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటే పాత ధర కంటే 20 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక స్లీపర్, జనరల్ క్లాసు ఇక ఈ విభాగాల్లో కూడా స్వల్ప మార్పులు చేసినట్లు తెలుస్తుంది. ఇక దూరాన్ని బట్టి 5 నుండి 15 వరకు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక ఈ పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న వారికి పాత ధరలే వర్తిస్తాయి, కానీ కొత్తగా బుక్ చేసుకునే వారికి పెరిగిన ధరలు వర్తిస్తాయి. ఈ ధరల పెంపు వెనుక ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. వందే భారత్, అమృత్ భారత్ వంటి ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టడం, స్టేషన్ల పునరాభివృద్ధి కోసం భారీగా నిధులు అవసరమవుతున్నాయి. ఇక విద్యుత్ ఛార్జీలు, విడిభాగాల ధరలు, సిబ్బంది జీతభత్యాల పెంపు వల్ల రైల్వేపై ఆర్థిక భారం పెరిగింది. రైళ్లలో పరిశుభ్రత, బయో టాయిలెట్లు, ప్రయాణికుల భద్రత కోసం మరిన్ని నిధులను కేటాయించాలని రైల్వే భావిస్తుంది.